హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బైజన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. 1 వీక్ బ్యాక్ అయితే తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయిపోయింది. అప్పుడే మనకు రిలీజ్ అవ్వాలి, బట్ పోస్ట్ పోన్ చేసి ఈ వీక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్లీ నేనైతే చూసేసాను భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చెప్తా. ఒక విలేజ్ లో ఉన్న ఒక యంగ్ మ్యాన్ అయితే తను ఒక కబడ్డీ ప్లేయర్, ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ అవుదామని అయితే అనుకుంటాడు. అలా అవ్వడానికి తను ఎన్ని అడ్డంకులు దాటుకోవాల్సి వచ్చింది, ఆ విలేజ్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఫుల్ గా డీప్ గా మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి. నేను చాలా సింపుల్ గా చెప్పేసా. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. కాకపోతే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మారీ సెల్వరాజ్ గారి మూవీస్ అందరికీ నచ్చవు. ఆయన డైరెక్షన్ గా చేసిన మూవీస్ చూసుకుంటే మీకు కర్ణన్ కానీ, పర్యేరం పెరుమల్ కానీ, మామనన్ కానీ, ఇవన్నీ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతాయి. ఎక్కువగా ఆయన మూవీస్ లో సోషల్ మెసేజ్ ని ఇంక్లూడ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ డిస్క్రిమినేషన్ గానీ, ఆపరేషన్ గానీ, డిప్రెషన్ గానీ ఇలాంటి ఎలిమెంట్స్ ని గట్టిగా ఇంక్లూడ్ చేస్తారు. ఆ మూవీస్ మీకు నచ్చితే ఆయన డైరెక్షన్ లో ఈ మూవీ కూడా మీకు బైజన్ నచ్చుద్ది. ఈ ఆపరేషన్ డిప్రెషన్ ఏంట్రా అంటే గనక వాటి మీనింగ్స్ మీకు క్లియర్ గా చెప్తాను భయ్య. అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆపరేషన్ అంటే అణిచివేత అనమాట. ఎవరినైనా వారి జాతి, స్థితి, వర్గం లేదా బలహీనతల వల్ల తక్కువగా చూడటం లేదా అనగదొక్కడం, హక్కులు లేకుండా చేస్తారన్నమాట. దాన్ని ఆపరేషన్ అంటారు. ఈ బైజన్ లో హీరోని సొసైటీ క్యాస్ట్ కారణంగా అణిచివేసే సీన్స్ అయితే గట్టిగానే ఉంటాయి. అదే ఆపరేషన్ మీనింగ్. ఇక డిప్రెషన్ విషయానికి వచ్చేస్తే మనసులో తీవ్ర దుఃఖం ఉంటుంది, నిరాశ ఉంటుంది, ఒత్తిడి, ఇలా చాలానే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మీకు హోప్లెస్నెస్ అనమాట ఫుల్ గా. ఇంకా హీరో రిపీటెడ్ ఇన్సల్ట్స్ వల్ల మెంటల్లీ బ్రేక్ డౌన్ అవుతాడు. అది డిప్రెషన్ అని అంటారు అనమాట. ఈ సీన్స్ ని మీకు సినిమా మొత్తం చూపిస్తారు. సో దాని వల్ల మరీ చెప్తున్నా, సెన్సిటివ్ కంటెంట్ కి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కానీ, అండ్ ఎలాంటి డిస్క్రిమినేషన్, అప్రెషన్, డిప్రెషన్ ఇలాంటి సెన్సిటివ్ ఎలిమెంట్స్ కి కొంచెం ట్రామాకి గురయ్యే వాళ్ళు కానీ, మీకైతే మూవీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, చాలా ఎమోషనల్లీ ఉంటుంది. సో అందరికీ సెట్ అయ్యే మూవీ కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్రువ్ విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా సాలిడ్ భయ్య. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. లిటరల్లీ ఆ క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పాలి. సాలిడ్ పర్ఫార్మెన్స్ భయ్య. మెయిన్ హైలైట్ మూవీకి ధ్రువ్ విక్రమ్ అయితే. ఇంకా మారీ సెల్వరాజ్ గారి డైరెక్షన్ అయితే మళ్ళీ ఒకసారి సోషల్ మెసేజ్ ప్లస్ మాస్ ఎమోషన్ రెండు కలిపి బాగా చూపించారు. సాలిడ్ గా వర్కౌట్ అవుతుంది ఆయన డైరెక్షన్ పరంగా కూడా. ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కబడ్డీ సీన్స్ గానీ, అండ్ అక్కడ జరిగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా, చాలా ఎనర్జీతో ప్రెజెంట్ చేస్తారు. ప్రతిదీ వర్క్ అవుతుంది. బీజిఎం అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తుంది భయ్య. ఖచ్చితంగా అడ్రినలిన్ పంప్ అయితే ఉంటుంది మీకు. కొన్ని సీన్స్ లో బాగా వర్కౌట్ అవుతుంది. కొన్ని సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ సీన్స్ గట్రా పడితే భలే వర్కౌట్ అవుతాయి భయ్య బీజిఎం తో పాటు. అది కూడా ఇంకా స్టోరీలో ఉండే అడ్డంకులు కానీ, వాటిని దాటడానికి ఒక అండర్ డాగ్ కింద ఉండే పర్సన్ వాటన్నిటిని దాటుకుని ఎలా తన లైఫ్ ని ఇన్స్పైరింగ్ గా మార్చుకుంటాడు అన్న యాంగిల్ ని చాలా బాగా చూపిస్తారు. ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ అయితే మదర్ సన్ బాండ్ కానీ, హ్యూమిలియేషన్ మూమెంట్స్ కానీ చాలా కనెక్ట్ అవుతాయి భయ్య. లిటరల్లీ ఒక్కొక్క చోట కన్నీళ్లు కూడా వస్తాయి, అందులో డౌట్ లేదు. చాలా ఎమోషనల్ చూపిస్తారు. చాలా ట్రామాకి అయితే తీసుకెళ్తుంది అనమాట మిమ్మల్ని. కొన్ని సీన్స్ అయితే సినిమాటోగ్రఫీ చాలా రాగా ఉంటుంది అండ్ అథెంటిక్ గా ఉంటుంది. అండ్ అంటే అక్కడే ఉంటున్నామన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట మీకు అదంతా చూస్తున్నప్పుడు. నాకు వీటి పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అన్నది. సో అందుకే ఓవరాల్ గా నచ్చిందని చెప్తున్నా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. 2 hours 30 minutes డ్రామా అయితే ఉంటుంది. సో అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయితే అనిపిస్తుంది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంట్రా మూవీతో అంటే, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ భయ్య. స్టార్ట్ టు ఎండ్ ప్రతిదీ మీకు ఏం జరగబోతుందో, మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వడం వల్ల మీకు వర్కౌట్ అవుతుంది. బట్ మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ మెయిన్ సోషల్ మెసేజ్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. మీరు ఇన్ కేస్ మెసేజెస్ మూవీస్ చూడలేము, మా వల్ల కాదు అనుకుంటే మీరు పక్కన పెట్టేయడం బెస్ట్ అనిపిస్తుంది. పక్కన పెట్టండి అని చెప్పను కానీ నేను చూడండి, తెలుసుకోండి. బట్ మరీ ఇంట్రెస్ట్ లేదంటే నేనేం చేయలేను. బట్ సోషల్ మెసేజ్ అయితే హెవీగా ఉంటుంది. ప్యూర్ స్పోర్ట్స్ ఎమోషన్ కోసం చూస్తున్నట్లయితే అది మిస్ అవుతుంది భయ్య. అండ్ ఎడిటింగ్ ఇంకా టైట్ గా ఉంటే బాగుండు. క్లైమాక్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చేసి ఉంటే అది కూడా బాగుంది అనిపించింది. ఈ రెండు కొంచెం వీక్ గా అనిపించాయి. అండ్ కొన్ని బొక్కలు ఉన్నాయి సినిమాలో. బట్ అవన్నీ చెప్పుకుంటూ కూర్చోలేమే, ఎందుకంటే మీకు లేనిపోయిన ఐడియాస్ ఇచ్చినట్టు అవుద్ది. సో అందుకే నార్మల్ నెగిటివ్స్ మాత్రమే చెప్పాను నేను. బట్ మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా మూవీ చూడడానికి ట్రై చేయండి. ఎమోషనల్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయా, అనుపమ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది భయ్య. ఇంకా పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ లవ్ ట్రాక్ కూడా మీకు ఏదో తీసి పారేసే లవ్ ట్రాక్ లాగా ఉండదు, బాగుంటుంది. ట్రై చేయండి, థియేటర్ లోనే ఎంజాయ్ చేయండి మూవీని. చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది కాబట్టి. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంటే వైలెన్స్ అయితే లెస్ గానే ఉంటుంది, రొమాన్స్ మైల్డ్ గానే ఉంటుంది, లాంగ్వేజ్ కూడా పర్లేదు భయ్య. బట్ ఎమోషనల్లీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ ఇష్టం, అది మీరు డిసైడ్ అవ్వండి. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి భయ్య. లవ్ యూ ఆల్, బై.